హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వలీ వ్లాగ్స్. చాలా చాలా రోజులైపోయింది కదండీ లాంగ్ వీడియో పెట్టి. షార్ట్స్ కూడా పెట్టట్లేదండి ఈ మధ్య. మేము ఎక్కడికొచ్చామనుకుంటున్నారు? హైదరాబాద్. ఇదొచ్చి శిల్పారామం అండి. ఇవన్నీ కోన్ డిజైన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ 50 రూపీస్ నుంచి, అంటే రూ. 50 నుంచి 1500, 2000 దాకా కూడా ఉన్నాయండి. అది చూసాము అంతే, జస్ట్ మేము పెట్టించుకోలేదు. ఇదిగోండి ఈ పిల్ల మా మరిది గారి కూతురు అనమాట, మా చిన్నపిల్ల. అది నేను మా పిల్లలు వెళ్ళాము. మా మరిది గారి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరేనండి, 100 రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు. ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అనమాట. అస్సలు యాంటిక్ పీసెస్ ఎంత బాగున్నాయో చూడండి. అస్సలు ఆ విగ్రహాలని చేత్తో తయారు చేస్తారంటండి. అస్సలు అంత చిన్న చిన్నగా, అసలు ఎంత చిన్న విగ్రహంలో కూడా ఆ ముఖాలు అంత చక్కగా, ముక్కులు, కళ్ళు ఏమాత్రం తీసిపోనివ్వకుండా ఎంత సూపర్గా వచ్చినాయో కదండి. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలన్నీ. అసలు ఏ ఒకదాన్ని చూస్తుంటే ఇంకో దాన్ని ఇది ఎంత బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి చూస్తుంటే అబ్బా ఇదెంత బాగుంది అనిపిస్తుంది. అలా చాలాసేపు చూసాము. కానీ అన్ని విగ్రహాల్లో కల్లా నాకు కృష్ణయ్య విగ్రహం మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. అసలు చేత్తో కూడా ఎంత చక్కగా, అసలు వాళ్ళకి ఎంత కళాకృతి ఉందంటే అండి, సూపర్ అనమాట. అలాగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అన్ని హ్యాండ్లూమ్సేనండి, చేత్తో తయారు చేసినవి, మిషనరీ అంటూ ఏముండవు. ఇక్కడికి వచ్చేసరికి విఘ్నేశ్వరుని పెట్టారు. అక్కడ కూడా చూసుకొని ప్రసాదం తీసుకున్నాను అనమాట. ఏంటిది అనుకుంటున్నారు? దద్దోజనం. నాకు చాలా ఇష్టం అనమాట. ఇక అది కూడా తీసుకొని తిన్నాను. ఇక తిని ఇది కూడా చూస్తూ వచ్చాను. మా వారు రాలేదేంటని అనుకోవద్దండి. మా పాప నేను వెళ్ళాము. మా అబ్బాయి అక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. ఇక ఆయన కూడా వచ్చాడు కదా. ఇక సరేలే మమ్మీ, ఇక్కడ దగ్గర ఉన్నదైతే శిల్పారామం ఉంది, అది వెళ్ళి వీడియో తీసుకుందాము, బాగుంటాయి కదా అని చెప్పి వచ్చాము. ఇది కూడా ఆర్ట్. అస్సలు ఎంత బాగా వేశారో చూడండి. ఇలా చిన్నవి కూడా ఎంత చక్కగా, ఎంత శ్రద్ధతో ఇవైతే. అసలు అతను అక్కడ కూర్చొని రాధాకృష్ణుల బొమ్మ గీస్తున్నాడండి. అసలు ఎంత బాగా గీస్తున్నాడంటే తను. అలా చూస్తున్నాము. ఇక అలా ఇవన్నీ గవ్వలతో తయారు చేసినాయి అన్నమాట. తర్వాత వచ్చి డ్రింకింగ్ వాటరు అంత మంచిగా లేదండి వాటర్ అయితే. తర్వాత ఇవన్నీ చూసుకొని చేసి, ఇది ఇన్ని రోజులు మేము ఎప్పుడో వినాయక చవితి అప్పుడు వెళ్ళాము హైదరాబాదు. ఇప్పుడు వీడియో పెడుతున్నారు ఏంటని అనుకోవద్దండి. అక్కడి నుంచి వచ్చేసాము. వచ్చాక నాకు ఫుల్ ఫీవర్ అండి, టైఫాయిడ్. ఇదిగోండి ఈ అన్న कारपेट है साहब, हर साइज हमारे पास मिलेगा। प्राइस तो आपका रहेगा, कोई वो नहीं है। डिस्काउंट मैं करूँगा, लेकिन फिर भी प्राइस आपका रहेगा। अब आप हमारे कस्टमर है साहब, आप लेंगे तो हम जरूर देंगे। फ़ोन नंबर 9848 9848 1918 1918 51। ठीक है भाई। ఇవి వచ్చేసి సోఫా దగ్గర వేసుకుంటారు కదండి, మ్యాట్స్ అవి అనమాట. ఆయన చెప్తాను అని అంటే ఆయన్నే వాయిస్ ఇవ్వమన్నాము. చాలా బాగా చెప్పారు. ఆ వాయిస్ మధ్యలో వచ్చింది మా బాబుది అనమాట. ఇవి ఉన్నాయి కదా బుల్లెట్స్. ఈ బుల్లెట్ వచ్చి చిన్నది వచ్చి 450 అంటండి, పెద్దది వచ్చి 850, ఇంకోటి వచ్చి 1500 అట. 3 సైజుల్లో ఉన్నాయి, 3 ప్రైజెస్. ఇక ఇవి వచ్చి కొండపల్లి బొమ్మలు అనమాట. కొండపల్లి బొమ్మలు అంటేనే సూపర్ అనమాట. ఇక ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఇలాగన్నీ చక్కగా దగ్గర. మధ్యలో బ్రేక్ వచ్చినట్టు అనుకోవద్దండి, నాకు ఈ ఫీవర్ వచ్చిన దాని మీద బాగా దగ్గు అనిపిస్తుంది. ఇవి కూడా వాచెస్ హౌస్. ఇవి కూడా చేత్తో తయారు చేసినాయి అని అంటండి, చెక్కతో. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మన చేత్తో తయారు చేసినాయి కాబట్టి ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉందండి. అన్నీ చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్తే అసలు ఈ యాంటిక్ పీసెస్ చక్కగా కొత్తగా కట్టుకున్న ఇళ్ళకి పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాను కదా, ఏంటా ఇంతలా చూస్తుంది ఇది అని అనుకోవద్దు, అది క్యారీ బ్యాగులతో చేసిందనమాట. అందుకని చూస్తున్నాను నేను అలాగా. కానీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి.
కానీ చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే చక్కగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కొనివ్వచ్చు. హ్యాండ్లూమ్స్ చేతితో తయారు చేసినవి అని. ఇది పెట్టగూడు లాగా ఉంది కదండి, అది ఎంత అని అడిగితే ప్రైస్ చూసి దడుచుకున్నానండి. 500 చెప్పాడు. ఎందుకు వచ్చిందిలే, మనకి మన ఇంట్లో మన పిట్టలే పెట్టేస్తున్నాయి కదా అని చెప్పి మేమైతే కొనుక్కోలేదు. ఇక ఇవి వచ్చి హ్యాండ్ పర్సులు. ఇవి కూడా అస్సలు సూపర్ అంటే సూపరు. అది రాజస్థానీ వర్క్ ఉందండి హ్యాండ్ బ్యాగుల మీద. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక ఇదంతా చూసుకొని కొంచెం పాప్కార్న్ తీసుకున్నాము. నా ఊల్తా అదంతా చూసుకుంటే చాలా అంటే చాలా నడవాలి, చాలా చూడాలి, చాలా బాగుంటాయి చూడడానికి. చాలా చూడొచ్చు. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందండి, నాకు దగ్గు వస్తుంది, ఏమో అనుకోవద్దు ప్లీజ్. ఇక ఇది వచ్చేసి లైట్, అదే మన చెట్ల కింద అట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదండి, ఇది లైట్, బెడ్ లైట్ లాగా. ఇవన్నీ వచ్చి బుట్టలు అనమాట, చక్కగా కూరగాయలు పెట్టుకునేది అది. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మా వీడియోలు కూడా డిలే అవుతున్నాయండి, ఏమనుకోవద్దు ప్లీజ్. కొంచెం హెల్త్ బాగాలేదండి, అస్సలు టైఫాయిడ్ వచ్చింది, చాలా ఇదైపోయాను, నీరసం వీక్ అయినాను. అందుకని మా వారి అప్పుడప్పుడు ఆయనే పెడుతున్నాము. కానీ కొంచెం ఇవన్నీ వచ్చి చిన్నపిల్లలే అనమాట. మా వారి కూడా అప్పుడప్పుడు పెడుతున్నాము. ఎలాగైనా ఛానల్ కొంచెం డల్ అయిందండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు అస్సలు కొట్టట్లేదండి. 100 లైకులు కూడా రావట్లేదు ఒక్కొక్క వీడియోకి. మేము చాలా కష్టపడి చేస్తున్నాము, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాము మా వీడియోస్తో. ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మేము మీకైతే ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాము, చాలా కామెడీగా చేస్తాం అనమాట ఫ్యూచర్లో కూడా. ఇవన్నీ వచ్చి మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలో కూడా హ్యాండ్లూమ్స్ తయారు చేసినాయి, చేతితో తయారు చేసినాయి, ఇంకెవన్నీ అనమాట. మ్యూజియం అనమాట ఇది. మ్యూజియంలో కూడా వెళ్ళాము. ఇవన్నీ పాతవి అనమాట, పురాతన కాలమే ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఉన్నాయి కలెక్షన్స్. కొంత వీరు చేసినవి ఉన్నాయి, కొన్ని వారాంతరిక వాళ్ళు డొనేట్ చేసినవి ఉన్నాయి, పురాతన కాలం వస్తువులు. అలా ఎన్నో సంవత్సరాల ముందువి కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. పురాతన కాలం వస్తువులు కూడా ఇలా ఉంటాయా అని చెప్పి చూడవచ్చు మనం. గాంధీ తాతగారు చాలా బాగా స్మైల్ ఇస్తున్నారు. ఇక ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇదిగోండి చూడండి, ఇవన్నీ తయారు చేసినవి, చక్కగా బాగుందన్నమాట. ఇవన్నీ ఎదురు కట్టెలు అంటారు కదా, వాటితో తయారు చేసినవి అనమాట. ఇవన్నీ అంటే డోంట్ టచ్ అని బోర్డులు ఎక్కడికక్కడ పెట్టారండి, టచ్ చేయొద్దు అని. ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మలు. ఇది ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు అనమాట. అంటే ఇది ఒక చక్క బ్యూటిఫుల్ ఆర్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి మన గజేంద్రులకి కట్టేది అనుకుంటా అండి, మేబీ అదే అనుకుంటున్నాను నేను, నాకు కూడా క్లారిటీ లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. ఇక ఇది మ్యూజియం అంతా చూసుకొని, ఇది చూసారా ఎంత బాగున్నారో కదా కపుల్స్. వీళ్ళు వచ్చేసరికి ఇక జాలర్లు టైప్ అనుకుంటా అండి, ఏమో నాకు కూడా తెలియదు, క్లారిటీ లేదు. అదే ఏదో చూస్తున్నాను, నటరాజస్వామి. ఇక ఇవంతా చూసేయండి చక్కగా. మేము ఏదైతే చూసామో మా కళ్ళతో ప్రతిదీ వీడియో తీసామండి. మేమేమేం చూసామో అవన్నీ కూడా. ఇదంతా చూడండి ఎంత బాగుందో ఈ ఆర్ట్, అంటే సూపరు. ఇవన్నీ చూసుకొని వచ్చేసి హైదరాబాద్లో ఎన్నో రోజులు లేమండి, వినాయక చవితి రోజు వెళ్ళాము మా పాపకి, అది కూడా హాలిడేస్ అని చెప్పి. ఇక ఇక్కడి నుంచి ఏదో చక్కని శబ్దం వినపడుతుంది ఎక్కడ అని అనుకుంటా అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ భరతనాట్యం వేస్తున్నారండి పిల్లలు. అస్సలకి సూపర్, చూడండి మీరు కూడా. అలా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఒక అర్ధగంట అయితే కదలకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నామండి. చాలా అంటే చాలా బాగా చేశారు. కాబట్టి అర్ధగంట మనం వీడియో పెట్టలేము కదండి, అందుకని చెప్పి ఏదో కొంచెం తీసుకున్నాం అనమాట. షార్ట్లో కూడా కొంత పెట్టానండి.
ఇదే వీళ్ళదేనమాట. చాలా బాగా చేశారు పిల్లలు. ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏదో ఒకటి మనం భరతనాట్యం అనో, కరాటీ అనో ఏదో ఒక దాంట్లో అయితే పిల్లలకి అది నేర్పించాలండి మనం. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఫ్యూచర్‌లో చిన్నప్పుడు ఏంటి అంటే పలానాది మేము నేర్చుకున్నాము అని చెప్పి వాళ్ళకి కూడా ఒక డ్రీమ్ లాగా ఉంటది. ఇక ఇదంతా చూసుకొని వచ్చి ఇదేంటి అని అనుకుంటే ఆఫీస్ రూమ్ అంటండి అక్కడ. ఆఫీస్ రూమ్ ఇక పైకెళ్ళి ఇక ఆఫీస్ రూము అది చూసుకొని పైకెళ్ళి ఇక అవన్నీ చుట్టుపక్కల ఉన్నాయన్నీ. పోయినసారి మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు అంత అనిపించలేదు. సంక్రాంతి కంటే సంక్రాంతి థీమ్ పెట్టారు. అసలు ఆ గంగిరెద్దులు, హరిదాస్ గారు, ఆ మేళతాళాలు, పల్లెటూరు వాతావరణం, అసలు పల్లెటూరు ఎలా ఉంటుందో ఇక్కడ శిల్పారామంలో మనకి చూపించారనమాట. అసలు ఎంత బాగుందంటే సంక్రాంతి అప్పుడు చాలా బాగుందండి. అవన్నీ అలాగే ఉంటాయేమో అని అనుకొని నేను వీడియో తీసుకుందాం కదా అని వెళ్ళాను. కానీ అది ఓన్లీ సంక్రాంతి థీమ్ అని చెప్పి పెడతారంట. అప్పుడే ఉందండి, ఇప్పుడు లేదు. ఇదేమో చిన్న వాటర్ ఫాల్స్ లాగా అలాగ ఉందన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ ఏంటో విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, బొమ్మలు అవి. ఇది చూపించేది ఏంటిదో నాకు అర్థం కాలేదండి. మీకు ఏదన్నా తెలిస్తే నాకైతే చెప్పండి. చాలాసేపు చూశాను కానీ నాకు అస్సలు అది అర్థం కాలేదు. ఇక యువతలకి వచ్చేసాము. కొంచెం పిల్లలు ఆడుకుంటా కానీ కొంచెం కూర్చుంటా కానీ అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. చూస్తానే వచ్చాము. ఇక ఇదేంటంటే పిట్టలు అవి ఉంటాయి అని చెప్పి వచ్చాము కానీ ఏమి లేవు. బహుశా ఉన్నాయో లేకపోతే గూడుల్లోకి వెళ్ళిపోయినాయో తెలీదు. ఇవైతే లేవని అంటావు, మేము ఉన్నాం చూడు అని అంటున్నాయి అన్నమాట. ఈ బాతులు ఒకటి మాత్రం మాకు కనపడ్డాయి. ఇక ఈ పక్షులు చిన్న పిట్టలు అవి లేవు. బహుశా లేట్ అయింది కదండి, పడుకున్నాయేమో తెలీదు. ఇవైతే చిన్న కుండలు, మట్టి కుండలు, విగ్రహాలు ఇవన్నీ మట్టితో తయారు చేసినాయి అనమాట. ఇవి కూడా ఉన్నాయి. నాకున్న పిచ్చి ఏంటి అంటే ఎక్కడైనా మట్టి కుండలు కనపడినాయి అంటే ఆగిపోతానండి నేను. అవెంత ఇవెంత అని అడుగుతున్నాను. ఆ చిన్న కుండ వచ్చి 150 రూపాయలు చెప్పారండి, 150 రూపీస్. ఏంటి ఆయన అంత చెప్తున్నారంటే హ్యాండ్లూమ్స్గా మేడం అని అంటున్నారు. ఇక సరే నేను బేరం అడగంగా 100 రూపీస్ చేసి ఇచ్చారు. నేనేమో 2 కొనుక్కున్నాను. దాని తర్వాత మా పిల్లలు చిన్న ఈలలు లాంటివి కొనుక్కున్నారు. బాయ్.